హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం స్కానింగ్ ద వాల్యూస్, సో స్కాన్ఎఫ్ గురించి నేర్చుకుందాం. సో స్కాన్ఎఫ్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిండ్రు, సో స్కాన్ఎఫ్ యూజ్ చేసి ఏం చేస్తారని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఈ స్కాన్ఎఫ్ అనేది ఇంకొక కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ అనమాట. సో స్కాన్ఎఫ్ని ఎట్లా రాస్తాం, సో అది ఎట్లా వర్క్ అయిపోతుంది అని చెప్పి ఈ వీడియోలో నేర్చుకుందాం మనం. సో స్కాన్ఎఫ్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిండ్రు. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాసినాం, ఇంటి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పేసి రాసినాం. సో ఏ లోపల 5 అనే వాల్యూ ఇచ్చినాం, కింద ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఏ లోపల 7 అనే వాల్యూ కావాలి. సో 7 అనే వాల్యూ కావాలంటే సో నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 7 అని చెప్పి మళ్ళీ చేంజ్ చేయాలి. సో ఫర్ సపోజ్ 7 కాకుండా నాకు 9 అని చెప్పేసి కావాలి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9 అని చెప్పేసి నేను మళ్ళీ 9 అనే వాల్యూ చేయాలన్నమాట, చేంజ్ చేయాలి. సో ప్రోగ్రామ్ అనేది ప్రతిసారి ఎడిటబుల్ అనేది అవుతుంది. సో ఎఫెక్టివ్ ప్రోగ్రామింగ్లో సో ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు ఎడిట్ అనేది చేయొద్దు. సో ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు చేంజ్ చేయొద్దు. ప్రోగ్రామ్ షుడ్ నాట్ బి ఎడిటబుల్ అయ్యే ప్రోగ్రామ్ మనం ఎప్పుడు రాయొద్దు. సో ప్రతిసారి సో ఎడిటబుల్ కాకుండా సో దారి ఏది అంటే సో అది స్కాన్ఎఫ్ అనమాట. సో స్కాన్ఎఫ్లో యూజ్ చేసి మనం ఆ వాల్యూస్ అనేవి రన్ టైంలో అవుట్పుట్ స్క్రీన్లో డైరెక్ట్ అక్కడనే ఇచ్చేసి సో అక్కడనే ప్రింట్ చేసుకోవచ్చు అనమాట వాల్యూస్ అనేవి. సో అవుట్పుట్లోనే మొత్తం అక్కడనే స్కాన్ఎఫ్ లోపల వాల్యూస్ ఇచ్చేసి సో వాల్యూని డిక్లేర్ చేసినవేమో ఆ స్కాన్ఎఫ్ దగ్గర అవుట్పుట్ స్క్రీన్లో మనం ఇచ్చేసేయచ్చు అనమాట. సో అందుకే మనం స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేస్తాం టు స్కాన్ ద వాల్యూస్. సో స్కాన్ఎఫ్ అనేది ఏం చేస్తుంది అంటే సో అడ్రస్ ఆఫ్ ఏ అంటాం. సో స్కాన్ఎఫ్ అనేది మనం ఇట్లా రాస్తాం. సో ఇక్కడ మీరు చూసే స్కాన్ఎఫ్ %d, అడ్రస్ ఆఫ్ ఏ. సో %d అనేది ఇక్కడ తీసుకున్న డేటా టైప్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ అని చెప్పేసి రాస్తాం. సో ఇది చూడడానికి ప్రింట్ఎఫ్ లాగానే ఉంటుంది, కానీ ప్రింట్ఎఫ్ లాగా వర్క్ చేయదు. సో సపరేట్ స్కాన్ఎఫ్ అనేది అది వాల్యూస్ అనేవి రీడ్ చేస్తుంది అనమాట. సో ఇది ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ చేస్తుంది. సో రెండు చూడడానికి ఒకటేలాగా ఉంటాయి, కానీ ఒకటేలాగా వర్క్ చేయవు. సో స్కాన్ఎఫ్ ఎట్ ద రేట్ అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఏంటిదంటే సో ఏ అనే మెమరీ అనేది ఎక్కడుందో, సో ర్యామ్ లోపల ఏ అనే మెమరీ ఎక్కడుందో దాని అడ్రస్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ అనేది ఆ వేరియబుల్కి అసైన్ చేస్తుంటుంది అనమాట. అది ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏ అనేది చేస్తుంది అనమాట. సో %d అంటే మనం యూజ్ చేసిన డేటా టైపే ఇక్కడ %ldగా యూజ్ చేసాం. సో ఇది స్కాన్ఎఫ్ అనేది ఇట్లా రాసాం అనమాట. సో ఇక్కడ సీక్వెన్షియల్ కంట్రోల్నే ఉంటుంది ఇక్కడ. సో ఇంటి ఏ అనే మెమరీ తీసేసుకున్న దాని క్లియర్ స్క్రీన్ చేసేసుకుంది. అండ్ ఇక్కడ స్కాన్ఎఫ్ ఏ లోపల మనం వాల్యూ అనేది ఇస్తున్నాం. సో అడ్రస్ ఆఫ్ ఏ అంటే అడ్రస్ ఆఫ్ ఏ అయితే ఎక్కడ ఉందో దాని అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏదైతే మనం వాల్యూ ఇస్తామో ఎంబడి అది 7 ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూ అనేది ఏ లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన వాల్యూనే మనం ఇచ్చిన వాల్యూనే ప్రింట్ అవుతుందా, లేకపోతే వేరే వాల్యూ ఏమైనా పోయిందా అని చెప్పడానికి చెక్ చేసుకోవడానికి మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ %da అని చెప్పేసి ఏ లోపల ఉన్న వాల్యూ ఇక్కడ ఏదైతే ఇచ్చినామో అది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది మనకి స్కాన్ఎఫ్ అనేది ఇట్లా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్కాన్ఎఫ్ ముందు మనకి అవుట్పుట్ స్క్రీన్లో చూస్తే స్కాన్ఎఫ్ అనే సింగిల్కి ఇట్లా రాసేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాంక్ అయిపోతుంది అనమాట. సో దాని ముందు అక్కడ ఏం ఎంటర్ చేయాలని చెప్పేసి మనకు ఒక క్లియర్ ఐడియా అనేది ఉండదు. సో అట్లా కన్ఫ్యూజ్ కాకుండా సో ముందే స్కాన్ఎఫ్ ముందు ఒక ప్రింట్ఎఫ్ అనేది పెట్టుకుంటే సో ఆ ప్రింట్ఎఫ్ ఎందుకు రాస్తామని చెప్పేసి అంటే సో మన ఐడియా కోసమే, సో మనం ఈజీగా దాన్ని గుర్తుపట్టడం కోసమే. సో ఏ వాల్యూ నేను ఎంటర్ చేయాలి, సో విచ్ వాల్యూ ఐ షుడ్ ఎంటర్ సో అనేది ప్రింట్ఎఫ్ అనేది చెప్తుంది అనమాట. సో ఇది మనకి ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం ఈ ప్రింట్ఎఫ్ అనేది ఇట్లా రాస్తాం మనం. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ అంటే మనకి ఏ వాల్యూ ఎంటర్ చేయాలి అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఎంటర్ ఏ తర్వాత కర్సర్ అనేది ఆగుతుంది. సో ఆగింది అది ఎక్కడ ఆగుతుందంటే అడ్రస్ ఆఫ్ ఏ దగ్గరికి వెళ్ళి ఆగుతుంది అనమాట. సో అక్కడ మనం ఏదైతే వాల్యూ ఇస్తామో అది స్పేస్ అయినా ఎంటర్ అయినా కొట్టిన వెంబడే ఆ వాల్యూ అనేది ఏ లోపలికి వెళ్ళిపోతుంది. ఏ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కింద మనం ఏని ప్రింట్ చేసేసుకుంటే సో ఏ లోపల అయితే వాల్యూ మనం ఏదైతే స్కాన్ఎఫ్ యూజ్ చేసి ఇచ్చినామో సో ఆ వాల్యూ అనేది మనకు ప్రింట్ అయిపోతుంటుంది అనమాట. సో నెక్స్ట్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ స్కాన్ఎఫ్. సో స్కాన్ఎఫ్లో మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఎట్లా తీసుకోవాలని చెప్పేసి అంటే సో యాజ్ డిస్ ప్రింట్ఎఫ్లో అక్కడ ఎంటర్ ఏ వాల్యూ అన్నా ఇక్కడ ఏబీ వాల్యూస్ అని చెప్పేసి అన్న. సో ఇక్కడ స్కాన్ఎఫ్ లోపల %ld అంటే మనం రెండు వాల్యూస్ ఎంటర్ చేసుకోవాలి కాబట్టి సో ఎన్ని వాల్యూస్ అయితే ఎంటర్ చేసుకోవాలనుకుంటే అన్ని వాల్యూస్ మనం ఇట్లా %ld, అడ్రస్ ఆఫ్ ఏ సేమ్ ప్రింట్ఎఫ్ లానే ఉంటుంది, కానీ సో వర్కింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ థింక్ స్కాన్ఎఫ్ అనేది ఇక్కడ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ తెలుగు టెక్కి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.